అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. లూకా 6:28లో వ్రాయబడి ఉంది, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఎవరైనా శపిస్తున్నట్లయితే, మనము చేయని తప్పుకి, చేయని నేరానికి నిందలేస్తూ అవమానిస్తున్నట్లయితే వారిని మీరు దీవించండి, తిరిగి శపించవద్దు, తిరిగి వారిని మీరు మాటలు అనవద్దు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని ప్రభు సెలవిస్తున్నాడు. అవునండి, మనం ప్రార్థన చేస్తే మన తరఫున యుద్ధం దేవుడే చేస్తాడు. మనము ప్రార్థన చేసి కన్నీరు విడిచి వారి నిమిత్తమై మనం దేవుని యొద్ద అడిగితే, ప్రభువా నన్ను వీరు బాధ పెడుతున్నారు, వీళ్ళు నన్ను లేనిపోని అవమానాలు అంటకడుతున్నారు, నేను చెయ్యని వాటిని నా మీద నేర స్థాపన చేస్తున్నారు, వీరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ఒక్కసారి మీకు శ్రమ తెచ్చిన వారిని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మిమ్మల్ని హింసకు గురి చేసిన వారిని బట్టి మీరు దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లయితే ప్రభువే వాళ్ళని మార్చి మీకు స్నేహితులుగా మారుస్తాడు.